భారతదేశంలో పూర్తిగా భారతదేశం ఆహారం మొత్తం చిరుధాన్యాలే. చిరుధాన్యాలతో పాటు రాగి, అన్ని చిరుధాన్యాలు ఇప్పుడు కొత్తగా సిరిధాన్యాలని కాదరవారి గారు తీసుకొచ్చిన 5 ధాన్యాలతో పాటు రాగులు, సజ్జలు, మిగతా అన్ని రకాల ధాన్యాలను మన ఆహారంలో భాగంగా తీసుకునేవాళ్ళం. ఇప్పుడంటే రైస్లో పొట్టు మొత్తం తీసేసి బాగా వైట్గా చేసిన పాలిష్డ్ రైస్ని ఆహారంతో తీసుకోవడంతో అది వెంటనే తిన్న వెంటనే 3 సార్లు నమిలేలోపే అరిగిపోతుంది. మొత్తం ఒక గంటలో మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ ఇంకో తింటున్నాం. గ్లూకోజ్ ఇంటేక్ ఎక్కువైపోతుంది. డయాబెటీస్, బీపీ, షుగర్ అన్ని రకాలైన జబ్బులు మనం తినే రైస్ వల్లే వస్తుంది. కానీ ఆహారంలో మనకి పూర్తిగా ఖచ్చితంగా కావాల్సిన ఆహారం ఫైబర్. ఆ ఫైబర్ లేని ఫుడ్ని ఈరోజు మనం తింటున్నాం. పూర్తిగా ఫైబర్ ఉన్న ఫుడ్ మిల్లెట్స్. ఈ మిల్లెట్స్లో ఇప్పుడు బాగా ప్రాచుర్యంకి వచ్చిన 5 సిరిధాన్యాలు, వీటి ఉపయోగాలు, వీటితో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు, ఈ రోజుల్లో కనీసం రోజుకు ఒక పూటన్నా తినేలాగా మిల్లెట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి అన్నా మనం మిల్లెట్స్తో ఇన్కాపరేట్ చేసుకుని ఎలా తినగలగాలి ఇనిషియల్ స్టేజ్లో, లేదంటే మిల్లెట్స్ కిచిడి, లేదంటే మిల్లెట్స్ రెసిపీస్, మిల్లెట్స్ భోజనం, ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలన్నది బాలకృష్ణ గారు పూర్తిగా వివరిస్తారు. అవునండి, మనకి ఒకప్పుడు మిల్లెట్స్ అనేవి బాగా ప్రాచుర్యంలో ఉండేది. అంటే చిరుధాన్యాల్లో అంటే మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అని మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు అనేది ఒక కేటగిరీ. అదేవిధంగా కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు అనేది ఒక కేటగిరీ. సో 2 కేటగిరీస్ డివైడ్ చేసినా కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ చిరుధాన్యాలు కూడా అంతరించిపోయాయి. అంతా బీపీటీ, సోనా మసూరి, హైబ్రిడ్ రైస్కి వచ్చారు కదా. సో ఇందాకలా మనం అనుకున్నట్లుగా ఏదైతే దేశీ బియ్యం ఉన్నాయో ఇవి కూడా దేశీ బియ్యం కంటే ఇంకా గొప్పవైనవి చిరుధాన్యాలు అని చెప్పుకోవచ్చు. సో దేశీ బియ్యంలో ఒక్కొక్క రకం బియ్యంలో ఒక్కొక్క రకమైన ఔషధ గుణాలు ఉన్నట్లు ఈ మిల్లెట్స్లో కూడా ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణం అనేది ఉంటుంది. ఇప్పటికీ కర్ణాటకలో చూసుకుంటే మనం అంటే అన్నప్రాసన అనేది రాగులతోటి అన్నప్రాసన చేస్తారు. మన దగ్గర మళ్ళీ వైట్ రైసే మనం వాడతాం. మన దగ్గర చిన్న వయసు నుంచే వైట్ రైస్ అలవాటు చేసి చిన్నపిల్లలని కాడ నుంచే ఒబేస్గా తయారు చేసుకొని రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈ మిల్లెట్స్ అనేది కామన్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఇండివిజువల్ స్పెసిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఈ కామన్గా ఉన్నది ఏంటంటే దీంట్లో కూడా ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, విటమిన్స్, మినరల్స్ అనేది దీంట్లో కూడా మన దేశీ బియ్యం కంటే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీన్ని మన ఆహారంలో రోజుకు ఒకసారైనా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచి పని. చాలామంది ఏమంటారంటే ఈ మిల్లెట్స్ని ఎక్కువసేపు ఉడకబెట్టాలి, ఎక్కువసేపు నానబెట్టాలి, దీన్ని వండుకునే విధానం తెలియట్లేదు, ఇది అరగట్లేదు, నమలటానికి గట్టిగా ఉన్నాయి, ఇలా రకరకాల అంటే ఇబ్బందులన్నీ లేని ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి చెప్తుంటారు. అలాంటి ఇబ్బందులు ఏముండవండి. దీన్ని నైటు నానబెట్టుకున్నా సరే, లేదంటే మార్నింగ్ ఒక 3 గంటల ముందు వండుకునే 3 గంటల ముందు నానబెట్టుకొని మన తెల్ల బియ్యం లాగా, బ్రౌన్ రైస్ లాగా దీన్ని వండుకోవచ్చు. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పడతాయి, ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది. సో అదొకటి. సో తినటానికి ఏంటంటే వైట్ రైస్ అంత టేస్టీగా అంటే అన్ని కూరల్లో ఉండదు, కానీ వీటిని సాంబార్ అన్నం, పెరుగన్నము, పులుసు కూరల్లో చాలా బాగుంటుంది. అరికెలు వైట్ రైస్కి రీప్లేస్మెంట్గా అరికెలు మంచి టేస్ట్ ఉంటాయి. అరికెల్ని మనం వైట్ రైస్ లాగే టేస్టీగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఆహారంలో భాగం చేసుకోవచ్చు. లేదండి మేము మిల్లెట్స్ డైరెక్ట్గా తినలేకపోతున్నాం, దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, సో ఇప్పుడు మనం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, ఉప్మా, దోశ ఇవన్నీ తింటూ ఉంటాం. ఈ ఇడ్లీ, ఉప్మా, దోశలో కూడా మళ్ళీ వైట్ రైసే, కార్బోహైడ్రేట్ రిచ్చే. సో అలా కాకుండా ఇప్పుడు రాగులు ఉందనుకోండి, ఇడ్లీ రవ్వ బదులు తెల్లటి ఇడ్లీ రవ్వ బదులు రాగి ఇడ్లీ రవ్వ వాడుకోవచ్చు, తెల్లటి ఉప్మా రవ్వ బదులు రాగి ఉప్మా రవ్వ వాడుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు ఇష్టంగా నూడిల్స్ తింటూ ఉంటారు. సో బయట నూడిల్స్ అంతా మైదా బేస్డ్, అందరికీ తెలిసిందే. దాంట్లో ఎంఎస్జీ అంటే టేస్టింగ్ సాల్ట్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా న్యాచురల్గా తయారు చేసినటువంటి మిల్లెట్ బేస్డ్ నూడిల్స్. సో ఇవేంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్, దీన్ని మనం బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ మిల్లెట్స్ వాడుకోవచ్చు. అదేవిధంగా మిల్లెట్ సేమియా కూడా ఉంటుంది. అదేవిధంగా మిల్లెట్స్ని మనం నానబెట్టుకొని దోశ రూపంలో కూడా తెల్ల బియ్యం బదులు ఈ మిల్లెట్ నానబెట్టుకొని దోశ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలాగ ఏదో ఒక రూపంలో మిల్లెట్ బిస్కెట్స్ ఉంటాయి. బయట అంతా మైదా బేస్డ్, షుగర్ బేస్డ్ బిస్కెట్స్ ఉంటాయి. వాటి బదులు పిల్లలకి రాగి బిస్కెట్స్, జొన్న బిస్కెట్స్, కొర్ర బిస్కెట్స్ ఇలాగ అలవాటు చేయండి. తర్వాత మిల్లెట్ లడ్డూలు ఉంటాయి, సజ్జ లడ్డు, జొన్న లడ్డు, రాగి లడ్డు, ఆర్గానిక్ బెల్లంతో చేసినవి. వాటి వల్ల బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అదేవిధంగా ఆర్గానిక్ బెల్లంతో చేయడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది పెరుగుద్ది, దానివల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుద్ది. ఇలాగ ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ని అట్లీస్ట్ వారంలో 2-3 రోజులన్నా ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అనేవి మనకు అందుతాయి.